అందరికి ఏం చెప్పినావు, ఏం నేర్పించినావు? ఇది ఎప్పుడు సీతక్క చేసే తంతు. ఈసారి అన్న కూడా సోమత వచ్చింది, అన్నకేం నేర్పుతున్నా? అన్న కూడా ఈ ట్రైబల్ శాఖకు ఆయన మంత్రిగా వారు బాధ్యత నిర్వహిస్తూ ఈ రోజు ఇక్కడ ఫస్ట్ టైం వారు కూడా సార్లమ్మని తీసుకుపోవడానికి రావడం. ఒకప్పుడు ఒక భక్తుడిగా వచ్చిండు, ఇప్పుడు మంత్రి హోదాలో ఉండి మంచిగా ఈ జాతరను నిర్వహించడం కోసం గిరిజనుల శాఖకు మంత్రిగా ఉండి నిధులు ఇచ్చి పనులు చేయించి సమ్మక్క సార్లమ్మను గద్దెల మీద తీసుకొచ్చి జనులందరికీ అందుబాటులో ఉంచడం కోసం నాతో పాటు వారు కూడా ఈరోజు పాల్గొనడం చాలా సంతోషం. అదే నమస్తే. మా అక్కని ప్రతి సంవత్సరం అడుగుతుంటా నేను, అక్క ఈ సంవత్సరం ఎట్లా చేస్తున్నావు, ఈ సంవత్సరం ఏం చేసినావు, కొత్తగా ఏం చేసినావు? ప్రతి సంవత్సరం నేను అడిగి 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 అక్క అనుకుంటున్నాను. ఈ చంద్రం వస్తుంది నా మీద ఒకటి మాట్లాడిపిస్తారు అనుకుంటారు. ఈ సంవత్సరం మీరు ఫస్ట్ టైం వచ్చింది కదన్నా. నేను 2009 నుంచి అమ్మవారికి యాత్రకు వస్తుంటా. మా నాయనమ్మ, మా నాన్న, నేను మొత్తం వెనుకటి రోజు నుంచి వచ్చినటువంటి జాతర. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో సమ్మక్క తల్లి సారక్క తల్లి జాతరను ప్రపంచం నలుమూలలకు ఒక గిరిజన దేవత, గిరిజనులకే కాదు ప్రపంచంలో అన్ని వర్గాల ప్రజలకు కూడా ఆ తల్లి గొప్పగా చల్లగా చూసి తల్లి అని చెప్పి దీనికి ఒక గొప్ప నిమజ్జనం. ఈరోజు మా సీతక్క నిజంగా మా అదృష్టం. ఒక అన్న సొంత తమ్ముడుగా భాగమైన ఈరోజు సొంత తమ్ముడు కూడా డ్రైవర్ మధ్య మద్దతు తీసుకున్నప్పుడు ప్రతి విషయంలో ఫోన్ చేసి తమ్మి ఈ పని చేయాలి, తమ్మి మన డ్రైవర్కి ఈ విధంగా చేయాలి, మన పండుగ వస్తుంది ఈ విధంగా ముందుకు పోవాలని చెప్పి నాకు ఎప్పుడు ధైర్యాన్ని ఇస్తే మా సీతక్క నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మా ఇంటర్మీడియట్ గారు డ్రైవర్ కూడా తమ్ముడు కానీ మా ఇంటర్మీడియట్ అధికారులు అందరూ వచ్చి ఈ సంస్థ సార్లమ్మ మా ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని ప్రజలకు చల్లగా చూడాలి, ఎప్పుడు కూడా నిన్ను చూడగా అందరూ అన్ని వాళ్ళకి చల్లగా వర్తించాలని కోరుకుంటూ ఇంత గొప్ప అవకాశం ఇవ్వడం ఒక సామాన్యమైన 2.5 సంవత్సరాల క్రితం మామూలుగా లైన్లో నిలబడి దర్శనం చేసుకున్నాను. ఇక 2 సంవత్సరాల తర్వాత ఆ అమ్మ దయతో రాష్ట్ర క్యాబినెట్ మంత్రి వచ్చిన చూడండి అన్న అన్న అల్లూరి లక్ష్మణ్ అన్న అంటే చాలా మంది ఏమంటారు అంటే అన్న చాలా ప్రేమగల మనిషి అంటారు. ప్రేమగల మనిషి, అసలు ఎటువంటి కల్మషం లేనటువంటి ఆదివాసీ బిడ్డలందరికీ సహాయం చేసే శాఖకు నువ్వు వచ్చినవన్నా. ఆ అమ్మ దీవించిందా, నువ్వేమైనా మొక్కుకుంటావా, బంగారం ఇచ్చినవా? చల్లగా చూడాలి, అమ్మకు బంగారం ఇచ్చిన బతుకున్నంత వరకు భూమి మీద ఆకాశం అందరూ చల్లగా చూడాలి. ఆ ముఖ్యమంత్రికి బాగా ఆశీర్వదించాలి, ప్రజలకు ఇచ్చిన మాట అమలైన విధంగా ప్రభుత్వానికి అండగా చల్లగా